మహాభారతం మరియు పురాణాలలో వివరించిన విధంగా బ్రహ్మ ఒక ద్వితీయ సృష్టికర్త మరియు ఎక్కువగా అధ్యయనం చేయబడిన మరియు వివరించబడిన వాటిలో ఒకటి. విష్ణు కేంద్రీకృత పురాణాలు బ్రహ్మ విష్ణువు నాభి నుండి ఉద్భవించిన కమలం నుండి జన్మించాడని మరియు శివుడు విష్ణువు నుదిటి నుండి ఉద్భవించిన అగ్ని నుండి జన్మించాడని వివరిస్తాయి. దీనికి విరుద్ధంగా శివ కేంద్రీకృత పురాణాలు బ్రహ్మ మరియు విష్ణువు శివుని నడుము యొక్క కుడి మరియు ఎడమ వైపుల నుండి జన్మించారని వివరిస్తాయి, మరియు ఇతర పురాణాలలో శివుడు మరియు విష్ణువు బ్రహ్మ యొక్క కుడి మరియు ఎడమ వైపుల నుండి జన్మించారని లేదా విష్ణువు శివుడు బ్రహ్మ ఒకరినొకరు వేర్వేరు యుగాలలో చక్రీయంగా సృష్టించుకున్నారని వివరిస్తాయి. ఇంకా ఇతరులు త్రిదేవి బ్రహ్మ విష్ణువు శివుడిని సృష్టించారని వివరిస్తారు, మరియు ఈ గ్రంథాలు బ్రహ్మ ప్రపంచానికి ద్వితీయ సృష్టికర్త అని పేర్కొంటున్నాయి. వారి తరపున వరుసగా పనిచేస్తాయి. బ్రహ్మ విశ్వంలోని అన్ని రూపాలను సృష్టిస్తాడు, కానీ ఆదిమ విశ్వాన్నే కాదు. అందువల్ల చాలా పురాణ గ్రంథాలలో బ్రహ్మ యొక్క సృజనాత్మక కార్యకలాపాలు ఉన్నత దేవుడు లేదా ఉన్నత దేవత యొక్క ఉనికి మరియు శక్తిపై ఆధారపడి ఉంటాయి.